ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా కేవలం ముగ్గురికి మాత్రమే డిపాజిట్ దక్కింది. 67 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ సీనియర్ షీలా దీక్షిత్ నేతృత్వంలో 1998 నుంచి 3 టర్మ్లు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలైంది. 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. 2020 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. వరుసగా 3 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సున్నాకే పరిమితమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడగా 555 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 మంది ఉన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోయారంటే అందుకు రాహుల్ గాంధీనే కారణమని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, జేడీయూ, ఎల్జీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా డిపాజిట్ దక్కించుకున్నారు. పేరుకే నేషనల్ పార్టీ అయినా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నోటాతో పోటీ పడింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 48 సీట్లతో మెజారిటీ సాధించగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకు పడిపోయింది. ఓట్ల శాతం చూస్తే బీజేపీకి 45.56% ఓట్లు రాగా ఆప్కు 43.57% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 6.34 పెరిగింది. 2020 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4.63% ఓట్లు వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఢిల్లీ సీఎం అతీషి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆమె ఎల్జీ సక్సేనాకు సమర్పించారని రాజ్ నివాస్ వర్గాలు వెల్లడించాయి. ఆమె రాజీనామాను ఆమోదించిన సక్సేనా కొత్త సర్కారు ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని కోరారు.